నమస్తే హెచ్టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం ప్రియాంక సార్. హంపి గోవింద సరస్వతి స్వామీజీ గారు ఎప్పుడు చూసినా కానీ ఒక కాంట్రవర్షియల్ వీడియోతోనే బయటకు వస్తూ ఉంటారు. అంటే ఒక గురువుగా ఒక స్టేజ్ లో ఉన్న వాళ్ళు చాలా ఆధ్యాత్మిక పరంగా కానీ లేకపోతే గనక ఎలా అంటే చాలా కామ్ గా ఉంటూ ఉంటారు. అసలు వాళ్ళకంటూ కోపం అనేది రాదు, అగ్రెసివ్ గా ఉండరు. కానీ ఈయన ఏ వీడియోలో చూసినా కాంట్రవర్షియల్ టాపిక్స్ మీదని మాట్లాడుతూ ఉంటారు, చాలా అగ్రెసివ్ గా ఉంటూ ఉంటారు, హైపర్ అయిపోతూ ఉంటారు ఏదైనా మాట్లాడితే. ఆయన చెప్పేది కరెక్టే ఉండొచ్చేమో కానీ ఆయన మాట్లాడే విధానం ఎందుకో కొంచెం హర్టింగ్ గా ఉంటూ ఉంటాయి. ఇదే విధంగా రీసెంట్ గా ఒక 2-3 రోజుల నుంచి ఆయన కొన్ని ఊర్లు తిరిగి ప్రవచనాలు ఇవ్వడం గురించో దీని గురించో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మన భారతీ తీర్థ స్వామీజీ గురించి, కొన్ని విధుశేఖర సరస్వతి స్వామీజీ గురించి కూడా కొన్ని హర్ట్ అయ్యేలాగా మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భారతీ తీర్థ స్వామీజీ ఉన్న తర్వాత విధుశేఖర స్వామీజీకి జగద్గురువు అన్న పేరు ఎలా ఇస్తారు అని అనేసి అని అన్నారు. అది నిజంగా అంటే అలా ఇవ్వకూడదా? దీని వెనకాల ఉన్న మర్మం ఏంటి అనేది మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి. తప్పకుండా అమ్మా. జగద్గురువు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, ఆయన జగద్గురువు అన్నాం. అంటే జగత్తుకు అంతటికీ పనికొచ్చేటటువంటి విషయాలు చెప్పేవాళ్ళు, జనరంజకంగా చెప్పేటటువంటి వాళ్ళు, మీమాంస, వేదాంతము, వ్యాకరణము, వేదాలు ఇవన్నీ చదవాల. అండ్ ఇంపార్షియల్ గా ఉండాల, పక్షపాత రహితంగా ఉండాల, వివాదాలకు అతీతంగా ఉండాల, ఇలా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు. ఇలా అనేకమైనటువంటి క్వాలిటీస్ ని మనము చెప్తాం జగద్గురు తత్వానికి. ఈ కాలంలో ఎవరికి పడితే వాళ్ళే సద్గురువులని, జగద్గురువులని, సిద్ధగురువులని ప్రకటించుకుంటున్నారు. కానీ ఆది పరంపరలో జగద్గురువు ఆది శంకరాచార్యులు వారు చతురామ్నాయ పీఠాలు పెట్టారు. ఆ చతురామ్నాయ పీఠాలలో జగద్గురువు ఆది శంకరాచార్యులు వారు స్వయంగా వెలిసి, స్వయంగా పీఠాధిపతిగా ఉండి, జగద్గురువుగా ఉండి ఆ పరంపరను కొనసాగిస్తూ వచ్చింది ఒక్క శృంగేరి పీఠమే. కంచకామకోటి పీఠం వాళ్ళు వాళ్ళకి క్లెయిమ్ చేసుకుంటారు. ఎలాగంటే శంకరాచార్యులు వాళ్ళు లాస్ట్ డేస్ లో అక్కడ ఉన్నారు, అంతేగాని శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించింది కాదు. బట్ స్టిల్ దెన్ వీఆర్ రెస్పెక్టింగ్. ఎందుకంటే అక్కడ చంద్రశేఖరానంద సరస్వతి వారు, చంద్రశేఖర సరస్వతి స్వాములు వారు నడిచే దైవంగా మనం ఒప్పుకున్నాం. అటువంటి ఈ యొక్క దక్షిణామ్నాయ పీఠంలో శృంగేరిలో కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతారు. ఎందుకంటే భారతీ తీర్థ స్వాముల వారు డైరెక్ట్ నా గురువు. విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు ఫాదరు టీటీడీలో గోవిందరాజుల దేవస్థానంలో అక్కడ టీటీడీలో వేద పండితులుగా ఉన్నప్పటి నుంచి కూడా మేము ఆయన దగ్గర వేదం నేర్చుకున్నాం. కాబట్టి ఇటు అటు రెండు వైపుల నుంచి కూడా ఐ వాజ్ కనెక్టెడ్ విత్ భారతీ తీర్థ స్వామి వారు అండ్ విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు. మరి ఇక్కడ ఈ జగద్గురువు అనేటటువంటిది ఒకళ్ళు ఉండగా ఇంకొకరిని తదనంతరం ఇవ్వకూడదు అని చెప్తున్నాడంటే, గోవిందానంద సరస్వతి స్వాముల వారికి హంపి పీఠాధిపతి అని అంటున్నారు కదా, ఆయనకి ఏమీ తెలియదనే అర్థం. కారణం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉండగానే అనేక మంది, ఇప్పుడు విష్ణుమూర్తి అవతారాలు ఎలా ఉంటాయంటే శ్రీ మహావిష్ణు అవతారాలు, శ్రీరాముడు ఆయన అవతరించాడు. అదే సమయంలో పరశురాముడు కూడా అవతరించాడు. పరశురాముడు కాంటెంపరీస్ అంటాం వాళ్ళని. షిరిడి సాయినాథుడు ఉన్నప్పుడే మాణిక్ మహారాజు కూడా ఉన్నాడు ఆ దత్త అవతారాలలో. మరి షిరిడి సాయిబాబా వచ్చారు, మాణిక్ మహారాజ్ దగ్గర కలుసుకున్నారు. రామకృష్ణ పరమహంస, వీళ్ళంతా కాంటెంపరీస్, వీళ్ళంతా కూడా జగద్గురువులే కానీ సద్గురువులే. కాబట్టి ఒక్కళ్ళు జగద్గురువులుగా భారతీ తీర్థ స్వాముల వారు శృంగేరిని పీఠాధిపతిగా ఉన్నప్పుడు విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారిని జగద్గురువులు అనకూడదని చెప్పాడంటే అతనికి ఏమీ తెలియనట్టే లెక్క. బికాస్ విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారిని స్క్రీనింగ్ చేసి, మా కళ్ళ ముందు స్క్రీనింగ్ చేసి ఎంతో మంది మేమంతా కలిసి చదువుతున్నప్పుడు భారతీ తీర్థ స్వాముల వారు నిస్వార్థంగా, తర్వాత దిట్ట ఆయన విధుశేఖరేంద్ర సరస్వతి అంటే వేదాలలో దిట్ట, భారతీ తీర్థ అంటే ఇప్పుడున్నటువంటి మొత్తం ఏ స్వామీజీని తీసుకో, ఏ పీఠాలు తీసుకో, శృంగేరి కాకుండా శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించినటువంటి చతురామ్నాయ పీఠాలలో కూడా మచ్చలేని చంద్రుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్క భారతీ తీర్థ స్వాముల వారే. అంటే పేద గొప్ప అన్న భేదాలు లేకుండా, తర్వాత ఇతను పండితుడు ఇతడు పామరుడు అనే భేదాలు లేకుండా ఆయన మామూలు కామన్ మ్యాన్ కూడా ఎంతో ఓపికతో పేషెన్స్ తో
ఆయన ప్రతి దాన్ని కూడా స్టూడెంట్స్ అడిగే ప్రతి డౌట్, భక్తులు అడిగే ప్రతి చిన్న అంశాన్ని, చిన్న డౌట్ ని కూడా అంత క్లియర్ గా చెప్పగలిగే ఒకే ఒక్క స్వామీజీ భారతీ తీర్థ స్వాముల వారు. ఆయన వడపోతలో కొన్ని వందల మంది ఆ జగద్గురు పీఠం కోసం వచ్చారు. పీఠం కోసం వచ్చినప్పుడు ఆయన జగద్గురువుల భగవద్ ఆదేశం, అది ఆదిశంకరుల ఆదేశం, జగద్గురువు ఆదిశంకర్లు ఆయన సెలెక్ట్ చేస్తేనే మనకి ఈయన విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు జగద్గురువులుగా ఈయన అపాయింట్ చేసుకున్నారు. ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. ఆ తల్లి, ఆ జగన్మాత అయినటువంటి శారదాదేవి, సర్వ విద్యలకి, ఖాది విద్యలకి అధిష్టాత్ర అయినటువంటి ఆ జగన్మాత ప్రేరణ లేకుండా ఏది జరగదు. కాబట్టి ఆ భారతీ తీర్థ స్వాముల వారు ఉండగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని పిలవచ్చు జగద్గురువుగా. ఎందుకనంటే ఈయన్ని విధుశేఖరేంద్ర సరస్వతిని. బికాస్ ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు భారతదేశంలో మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో మనము ఏం చేస్తున్నాము, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ముఖ్యమంత్రిని పెట్టాం. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ముఖ్యమంత్రి అంటాం. ముఖ్యమంత్రి పోస్ట్ ఒకటే ఉండాలని ఏం లేదు. ఇదేం పొలిటికల్ సిస్టమ్ కాదు. ముఖ్యమంత్రి ఉండి తర్వాత డిప్యూటీ సీఎం అనాలని. అతనికి తెలియదు ఏంటంటే, మామూలుగా ఒక ఆర్గనైజేషన్, ఒక ట్రస్ట్ కానీ, ఒక సంస్థ కానీ మనం రిజిస్టర్ చేసినప్పుడు దాంట్లో ప్రెసిడెంట్ అనేవాడు ఒకడే ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్లు 2-3 పెట్టుకోవచ్చు, ట్రెజరర్ అనేవాడు ఒకడే ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ జాయింట్ సెక్రటరీస్ ఎంతమంది పెట్టుకోవచ్చు, జనరల్ సెక్రటరీ ఒకరే ఉండాలి. ఇలా మెంబర్స్ ఒక 5 ఎంతమందినన్నా పెట్టుకోవచ్చు. ఆ విధంగా శృంగేరి మఠానికి అసలు ఆయన 2 జగద్గురువుల ఉండొచ్చు అనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా అతనికి, ఆయన గోవిందానంద సరస్వతికి లేదు. ఎందుకనంటే సాక్షాత్తు తదనంతరం కాదు అక్కడ ఉన్నది, ప్యారలల్ గా. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉండగా యాక్టింగ్ చీఫ్ జస్టిస్, పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నాడు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీసులు ఉంటారు, డీజీపీలు ఉంటారు. వాళ్ళ ర్యాంక్ అంతా ఒకటే. డీజీపీ, అడిషనల్ డీజీపీ అని 4-5 ఉంటారు. అందులోనే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉంటుంది. నేను కమింగ్ టు ద పాయింట్, పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో సిపి, మనకి లా అండ్ ఆర్డర్, సిపి అడ్మినిస్ట్రేషన్, సిపి అకౌంట్స్, ఇట్లాగా అన్ని డిపార్ట్మెంట్స్ ఒకే సిపి, కానీ ఇన్ని డిపార్ట్మెంట్స్ చూస్తారు. ఆ విధంగా జగద్గురువులైనటువంటి భారతీ తీర్థ స్వాముల వారు ఆయన కొన్ని పోర్ట్ఫోలియోస్ తీసుకొని, కొన్ని డిపార్ట్మెంట్స్ ని తీసుకొని, ఎథిక్స్, తర్వాత స్టూడెంట్, దీనికి ఎలాగైతే విభాగాలు ఉన్నాయో భక్తుల్లో విభాగాలు, అంటే రిమూవింగ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ని తీసేయడము, ఇంపార్టింగ్ ఆఫ్ కరెక్ట్ నాలెడ్జ్, అబ్సల్యూట్ నాలెడ్జ్, ట్రూత్ నాలెడ్జ్, ట్రూత్ ఎగ్జాక్ట్ గా అబ్సల్యూట్ గా చెప్పేటటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ ని, అవి ఇంటర్నల్ ఆబ్జెక్ట్స్, అవి మాకు తెలుసు. శృంగేరి పీఠాధిపతులు వాళ్ళ ఆర్గనైజేషన్ కి అందులో ఇంటర్నల్ పార్ట్. అదేం తెలుసుకోకుండా జగద్గురువులు ఒకళ్ళే ఉండాలా, ఇతను ఆయన ఉండగా ఆయన ఉంటాడంటే, అసలు వీళ్ళు అతను ఏం చదువుకున్నాడు అసలు? ఫస్ట్ వివాదాలకి అతీతంగా ఎప్పుడైనా సరే పొలిటికల్ ఇంటర్వ్యూస్, ఆయన సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, వేరే దేశం ప్రెసిడెంట్స్, ఎంతో మంది నా కళ్ళ ముందు భారతీ తీర్థ స్వాముల వారి దగ్గరికి వస్తే ఆయన సేమ్ వాల్యూ ఇస్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి కామన్ మ్యాన్ కి ఎంత వాల్యూ ఇస్తాడు అంతే ఇస్తాడు. వీళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి, సీఎంలు వచ్చారు కదా, పిఎంలు వచ్చారు కదా అని వాళ్ళకి కుర్చీలు వేయడాలు ఇలాంటివి ఇచ్చారు. మిగతా వాళ్ళు వెళ్ళి ముద్దులు పెట్టుకోవడాలు, జగన్ వస్తే వేరే స్వరూపానంద సరస్వతి ఉన్నాడు, వెళ్ళడాలు, ముద్దులు పెట్టుకోవడాలు, తర్వాత కూర్చోడాలు, ఇలాంటివి మా గురువు గారు అయినటువంటి భారతీ తీర్థ స్వాముల వారు ఎన్నటికి ఎంటర్టైన్ చేయరు. అలాగే అదే అడుగు జాడలలో విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు ఖచ్చితంగా అవే అడుగుజాడలో ఫుట్ పాత్స్ లో భారతీ తీర్థ ఎలా అయితే చేశారో వాళ్ళ గురువు గారు కాబట్టి అట్లాగే చేస్తున్నారు. సార్, ఇక్కడ ఒక చిన్న డౌట్, ఈ జగద్గురువులని కానీ లేకపోతే వారి పేరు ముందరుకుండే కొన్ని ప్రముఖ నేమ్స్ ఏవైతే ఉంటాయో అది వాళ్ళుగా పెట్టుకుంటారా, లేకపోతే భక్తులు పెడతారా, లేకపోతే ఇంకెవరన్నా ఇది అసోసియేషన్ కానీ ఏదన్నా ఉంటుందా, అలా పెడతారా, ఎలా వస్తుందంటారా? ఎవరు పెట్టుకోకూడదు అసలు. ఇది శృంగేరికి ఒక్కదానికే జగద్గురు అనే బిరుదు ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి ఎవరిచ్చారు బిరుదు? ఆయన జగద్గురు అని పెట్టుకోలేదు. ఆయన అప్పుడు మతాలు 64 మతాలు విలయతాండవం చేస్తుంటే, వామాచార, కౌలాచార, కాపాలిక రకరకాల విధానాలు చేస్తుంటే, ఆయన మోనార్క్ లాగా డిక్టేట్ చేసి, మీరు ఇది క్యాన్సిల్, ఐఎమ్ కండెమింగ్ ఇట్, ఐఎమ్ అబాలిషింగ్ దిస్ అని చెప్పేసి 1000 రూపాయల నోట్లు రద్దు చేసేసినట్టు ఆయన ఏం రద్దు చేయలా. మత పెద్దల్ని, మండన మిశ్రుడిని, వాళ్ళని వీళ్ళని, ఆ కాపాలికుల గురువుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి ఇందులో ఉన్నటువంటి లోపాలనన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచి,
ఆ అది కూడా పర్సనల్ గా వెళ్లకుండా ఆ సోషల్ వాల్యూస్ ను పాటిస్తూ ఓన్లీ సబ్జెక్ట్ డిస్కషన్ చేసి తర్కంతో, వేదాంతంతో, మీమాంసతో డిఫీట్ చేశాడు. బుద్ధిజం మతాన్ని కూడా ఎలా డిఫీట్ చేశాడంటే, గౌతమ బుద్ధుడి మతాన్ని అప్పుడు విలయ తాండవం చేస్తోంది. ఈ మతాలు కాదు, గౌతమ బుద్ధుడి మతం చేస్తుంటే అంటే అందులో ఏంటంటే నాస్తికత్వం ఇమిడి ఉంటుందన్నమాట. సాక్షాత్తు విష్ణుమూర్తే ఆయన గౌతమ బుద్ధుడిగా అవతరించి మరి ఆయన ఈ యొక్క డైవర్షన్ అంటే కంప్లీట్ వేదిక్ రిచువల్స్ మీద కాకుండా వాళ్ళని డైవర్ట్ చేసి, ఎందుకనంటే కొంతమంది రాక్షసుల్ని, భండాసురుడు ఇలాంటి రాక్షసులందరినీ కూడా వధించేటప్పుడు వాళ్ళ భార్యలు పతివ్రతలుగా ఉన్నారు. వాళ్ళు తారకాసురుడు, తర్వాత త్రిపురాసురుడు, మెయిన్ గా త్రిపురాసురుడు భార్య బాగా పూజలు చేస్తుంటే ఆమె అపవిత్రం చేయాల, ఆమె భగ్నాన్ని, పాతివ్రత్య ధర్మాన్ని భగ్నంగా, మానసికంగా అయినా దేనో రకంగా భగ్నం చేయాలంటే అప్పుడు గౌతమ బుద్ధుడిగా అవతరించి ఈ యొక్క డాగ్మా టైపులో నాస్తికత్వాన్ని కొంచెం హేతుబద్ధత అనేటటువంటి పేరుతో డైవర్ట్ చేశాడు గౌతమ బుద్ధుడు. అటువంటి సందర్భంలో మళ్ళీ వేదిక్ రిచువల్స్ అంతా కూడా డిగ్రేడ్ అవుతూ కిందకి డిటీరరేట్ అవుతున్నప్పుడు మళ్ళీ తానే ఆదిశంకరుడిగా వచ్చి మళ్ళీ వాటిని నిలబెట్టాడు. కాబట్టి ఆ విధంగా గౌతమ బుద్ధ మతాన్ని జయించాడు ఆయన. ఆ విధంగా అన్ని మతాల వాళ్ళని ఏకత్రాటి మీద తీసుకొస్తే వాళ్ళందరూ తీసుకొచ్చి ఆయనే నువ్వు జగద్గురువు నాయన అని చెప్పి ఆదిశంకరాచార్యుని ఆయన పరమేశ్వర అవతారంగా వచ్చి ఇచ్చారు. ఆ తర్వాత సర్వజ్ఞ పీఠం అది ఎక్కడా ఇచ్చారని అంటారు. ప్రజలు ఏమిటి వాళ్ళందరూ, సరస్వతీదేవి కూడా ఆ సర్వజ్ఞ పీఠం మీద ఎక్కుతుంటే ఆమె ఆహ్వానించి టెస్ట్ చేసి క్వాలిఫై ఇచ్చు. ఇప్పుడు మనకి ఐపీఎస్ ఎగ్జామ్స్, ఐఏఎస్ ఎగ్జామ్స్ ఎలా క్వాలిఫై చేసి ఎక్కిచ్చారో ఆ విధంగా జగద్గురు పదాన్ని ఆ సింహాసనానికి ఆయన్ని ఎక్కిచ్చారు. మరి అటువంటి పీఠానికి అలా వరుసలో వెళుతూ ఉండగా 37, 38 పీఠాధిపతుల కింద పరంపర కొనసాగుతూ ఉంటుంది. 36 అట్లా అభినవ స్వాముల వారు వీళ్ళంతా కూడా. సో ఆ విధంగా వచ్చినటువంటి పరంపరలో వాళ్ళకి అది పరంపరగా వస్తుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఉంది ఇండియాకి, దానికి పోటీ చేసి ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అని అంటారు, వేరే వాళ్ళు ఇవ్వక్కర్లేదు. అలాగా శృంగేరి మఠానికి జగద్గురువులుగా భారతీ తీర్థ స్వామిని కూడా అనొచ్చు, అలాగే విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారిని అనొచ్చు. ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి మళ్ళీ ఆ పీఠానికి మన విధుశేఖరేంద్ర స్వాముల వారు తదనంతరం ఎవరినైనా పెడితే ఆయన్ని కూడా వాళ్ళు అనొచ్చు. అదే గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమంలో అలా అనడానికి లేదు. ఎందుకనంటే ఆయన గణపతి సచ్చిదానంద స్వాముల వారు ఉత్తరాధికారిగా ఇప్పుడున్నటువంటి స్వామి చిన్నాయన్ని బాలస్వామి అని అంటాం అనమాట. విజయేంద్ర సరస్వతి పెద్ద ఆయన గణపతి సచ్చిదానంద స్వామి పరమ పూజ్యం మన గురుదేవులని అంటాము, విజయానంద అవధూత. సో ఈ విధంగా శృంగేరి ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎవ్వరూ కూడా వేలు పెట్టడానికి కానీ చూపించడానికి కూడా వాళ్ళకి అర్హత కూడా ఉండదు. కేవలము సాధువుల డ్రెస్సులు వేసేసినంత మాత్రాన, కేవలము ఆధ్యాత్మిక మాటలు ప్రవచనాలు చెప్పినంత మాత్రాన వాళ్ళ పీఠాధిపతులు అయిపోరు. వాళ్ళు శృంగేరి ఇప్పుడు ఫస్ట్ శిష్యుడైనటువంటి సురేశాచార్యుడు, ఆయన మండల మిశ్రుడే సురేశాచార్యుడిగా వచ్చాడు. ఆయన ఆ సురేశాచార్యుల వారు బ్రహ్మదేవుడు అవతారంగా మనం ఆయన్ని కొలుస్తాం. ఆ పరంపరలో వచ్చిందే శృంగేరి. కాబట్టి ఈ విధానాల్లో వచ్చి ఆధ్యాత్మిక బోధన చేసినంత మాత్రం వాళ్ళు సాధువులుగా మనం ప్రజలు చూస్తారేమో కానీ కబీర్ దాస్ వీళ్ళంతా చెప్పారు, వేమన కూడా చెప్పాడు, సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారే చెప్తారు. కాబట్టి ఇది చాలా ఆక్షేపణీయం, చాలా బాధాకరమైన విషయం ఇది. ఆయన అట్లా అనకూడదు. ఆయన ఎందుకంటే ఒక ట్రస్ట్ కి అది చిన్నదైనా పెద్దదైనా తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే మామూలు వాళ్ళని దొంగ వాళ్ళని అనాల. సద్గురువులు లేకపోతే సిద్ధ గురువులు, తర్వాత జగద్గురువులు, నడిచే దైవాలని వేరే వాళ్ళు ఉన్నారు గ్యాంగ్, ఆ గ్యాంగ్ అనాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో భారతీ తీర్థ ఆయన కాలి గోటికి కూడా వీళ్ళు పనికిరారన్నమాట. ఐ డేర్లీ సే. ఎందుకనంటే భారతీ తీర్థ స్వాముల వారు కానీ విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు కానీ వాళ్ళు వెరీ ట్రాన్స్పరెంట్, వెరీ ట్రాన్స్పరెంట్. కాబట్టి ఇది వివాదం కాదు, లేకపోతే వివాదాస్పదానికి క్లారిఫికేషన్ కాదు. మనం ప్రజలు తెలుసుకోవాలా మన యొక్క అర్హత ఏమిటి, అంతే అవేర్నెస్ కోసమే. జగద్గురువులు అనేది పరంపరగా వస్తుంది తప్ప ఎవరిది వాళ్ళు పెట్టుకునేది కాదు, అది పరంపర నుంచి వచ్చేది. మిగతా వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు పెట్టుకునేవన్నమాట. ఓన్లీ శృంగేరికి మాత్రము అది పరంపరగా ఆదిశంకరాచార్యుల వారి ఆదేశం. నా గురో రధికం ఇది శివ శాసనత, శివుని యొక్క శాసనంతో అది అలా పరంపరగా వస్తుంది అనమాట. అలాగే, ధన్యవాదాలు.